ఈ యొక్క వ్రతం చేయడం వల్ల సంతానము, వివాహము, మనశ్చింతన, మనోవేదన తొలగిపోయి సమస్త కార్యసిద్ధి కలుగుతుంది. అంటే ఈ వ్రతంలో ఏంటి, రాజు, పేదవాడు, ధనికుడు, బ్రాహ్మడు, జ్ఞాని అందరూ కూడా ఈ వ్రతం చేసుకోవడం వల్ల సత్కార్య సిద్ధి కలుగుతుంది. కలియుగంలో గణపతి పూజ మించిన పూజ లేదు, చండీ హోమాన్ని మించిన హోమం లేదు, సత్యదేవ వ్రతాన్ని మించిన వ్రతము లేదు అని మనకు వేదోక్తి. వైశాఖ మాసం ఎన్నో పుణ్యతిథులు. ఈరోజు ఈ తిథికి ఒక ప్రత్యేకత. ఈ ఏకాదశి రోజు సత్యనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవం అన్నది విభిన్న ప్రదేశాలలో, ముఖ్యంగా అన్నవరంతో పాటు ఇంకా ఎన్నో ప్రదేశాలలో మనం చూస్తూ ఉంటాం. అయితే ఒక అరుదైన ఆలయం మన హైదరాబాద్లోనే సత్యనారాయణ స్వామికి విశేషంగా ఒక ఆలయం ఉంది. మనము వ్రతం చేసుకునేటప్పుడు చిత్రపటాలను పెట్టుకోవడం, లేకపోతే చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి పెట్టుకోవడం అంతవరకే. కానీ కేవలం సత్యనారాయణ స్వామి స్వరూపంతో ఒక ఆలయం అంటే ఇది నిజంగానే ఎక్కడా లేదు అనే చెప్పుకోవాలి. అలా మన హైదరాబాద్లో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1లో హనుమాన్ దేవాలయంలో మనకి సత్యనారాయణ స్వామి యొక్క స్వరూపం మనం చూస్తున్నాం. వెనక ఎంతో చక్కగా వైభవంగా కనిపిస్తూ ఉంటుంది. స్వామివారు దర్శనమిస్తూ ఉంటారు. కలియుగంలో సత్యం లోపించింది, ధర్మం లోపించింది, అలాగే మనందరికీ ఓర్పు సహనం లేదు, దయ అన్నది లేదు. కాబట్టి సత్కర్మలు చేయటం, మంచి మార్గంలోకి వెళ్ళడం అంటే నిజంగా చాలా కష్టం. మన మనసుని అధీనంలో పెట్టుకోవడం కష్టం. అందుకే శ్రీ మహావిష్ణువు సత్యనారాయణ స్వామి స్వరూపంతో, ఈ అవతారంతో మనల్ని మంచి మార్గంలోకి పెట్టడానికి ఆ ప్రయత్నం చేసి ఇదిగో ఇలా ఈ రూపంతో వచ్చారు. ఇటువంటి రూపానికి ముఖ్యంగా సత్యనారాయణ స్వామి వ్రతం అంటూ ఆ వ్రత కథలు చదువుకుంటూ ప్రతినిత్యం ఒక శుభకార్యం జరగాలన్నా, శుభకార్యం జరిగినా మనం ఈ వ్రతం చేసుకుంటూ ఉంటాం. అలా ఈరోజు స్వామివారికి విశేషమైన ముఖ్యంగా కళ్యాణోత్సవం అన్నది సాయంత్రం జరుగుతుంది. అలాగే సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం అన్నది కూడా నిర్వహించారు కొద్దిసేపటి క్రితమే. మరి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మనం కూడా పొందుదాం, దర్శించుకుందాం. అలాగే సత్యనారాయణ స్వామి స్వరూపానికి సంబంధించి, వ్రతానికి సంబంధించి ఎన్నో విషయాలు మనం తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం దృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి వృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం. ఈ యొక్క భక్తివన్ టీవీ ప్రేక్షకులకు, సమస్త భక్తజనావళికి మోహిని ఏకాదశి శుభాకాంక్షలు. మరి ఆధ్యాత్మిక దైనందిన జీవితంలో ప్రతిరోజు శుభతిథితో కూడుకున్నది. మన హైందవ ధర్మంలో పాడ్యమి నుంచి మొదలుకుంటే పౌర్ణిమ, అమావాస్య, అనునిత్యము అన్ని శక్తివంతమైన తిథులు, వారాలు. వాటిని మనం వినియోగం చేసుకోవడంలో మీ భక్తివన్ టీవీ వాళ్ళు అనేకమైనటువంటి భక్తి ప్రసార కార్యక్రమాలు చేస్తూ భక్తులందరికీ కూడా సేవలు అందిస్తున్నారు. ఈరోజు విశేషం ఏమిటంటే వైశాఖ మాసము శుద్ధ ఏకాదశి సత్యనారాయణ స్వామికి ప్రీతికరమైనటువంటి, మనకు శ్రీరామును ఏ విధంగా కళ్యాణ మహోత్సవం చేస్తామో, శివపార్వతులకు శివరాత్రిలో చేస్తామో, ఈరోజు ఏకాదశి రోజున అన్నవరములో సత్యనారాయణ స్వామి యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అలాగే మన ఆలయంలో కూడా ఇక్కడ విశేషంగా అన్నవరంలో ఉన్న విధంగానే మూల విరాట్ స్వరూపంగా, ఉత్సవ విగ్రహ స్వరూపంగా కాకుండా మూల విరాట్గా రమాసహిత సత్యనారాయణ స్వామి చక్కగా మీరు వ్రత పుస్తకంలో చూసినట్టుగా అక్కడ కథ చేయించుకునేటువంటి దంపతులు, భక్తులు, పరివారంతో కూడుకున్నటువంటి ఆలయంలో కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా సాయంత్రం 7 గంటలకు జరుపుతాము. ఈరోజు స్వామివారి కళ్యాణంలో పాల్గొంటే సత్యదేవ, ఆయన పేరులోనే సత్యవాక్ పాలకుడు, ఆయన వ్రతం కనుక చేసినట్టు ఆయన కళ్యాణంలో పాల్గొంటే కన్యాదానం అనంత కోటి పుణ్యఫలం. మరి అటువంటి స్వామివారికి రమాదేవినిచ్చి మనం
స్వామివారి కన్యాదానం మీరు చేస్తున్న ఫలితాన్ని కూడా కళ్యాణంలో పాల్గొంటే లభిస్తుంది. ఇటువంటి సత్యనారాయణ రూపంగా విష్ణుమూర్తి, అమ్మవారి స్వరూపంగా రమాసహితునిగా స్వామివారికి కళ్యాణ మహోత్సవ ఉత్సవ విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. సాయంత్రము స్వామివారికి పట్టు వస్త్రాల సమర్పణ, కళ్యాణ సేవలుంటాయి. ఈరోజు నారాయణ నామస్మరణ చేస్తూ ఎవరైతే కళ్యాణంలో పాల్గొంటారో వాళ్లకు విశేషమైనటువంటి భగవతానుగ్రహం లభిస్తుంది. మరి నేను యొక్క ఆలయంలో, శివాలయంలో ప్రధాన అర్చకుడు సీతారామ శర్మ గారిని, ఇక్కడ ఆలయ అర్చకులు నామదేవ్ శర్మ గారు ఉన్నారు. ఈ యొక్క ఆలయాన్నంతా కూడా దేవాదాయ శాఖ పరిరక్షణలో గౌరీశంకర్ గుప్తా గారు చక్కగా ఆలయాన్ని అలంకారం చేస్తూ భక్తులకు విశిష్టమైనటువంటి అన్న ప్రసాదం కూడా సమర్పిస్తారు. అనేకమైన సేవలు అందిస్తున్నటువంటి ఆ స్వామివారి అనుగ్రహం ఎల్లవేళలా అందరికీ ఉండాలని కోరుకుంటూ ఆ యొక్క వ్రతంలో కళ్యాణంలో అందరూ పాల్గొనాలని, ప్రతి వైశాఖ ఏకాదశి రోజున అన్నవరంలో జరిగినట్టుగానే మన ఆలయంలో కూడా కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అందరూ కూడా సత్యధర్మ ప్రకారంగా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, వచ్చేటువంటి యొక్క మాసాలన్నీ కూడా గ్రీష్మ ఋతువు తర్వాత వచ్చే వర్ష ఋతువు అన్నీ కూడా రోగ బాధల నుండి కూడా వైద్యో నారాయణో హరి, సాక్షాత్ విష్ణును కనుక మనం ఆరాధిస్తే రోగ బాధలన్నీ కూడా నివృత్తి అవుతాయి. కనుక అందరూ కళ్యాణంలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం. అలాగే మనందరికీ కూడా సత్యనారాయణ స్వామి వ్రతం అంటే ఒక పెళ్లిలోనో గృహప్రవేశంలో చేసుకుంటాం. అలా కాకుండా ప్రతి పౌర్ణిమ ఏకాదశి శక్త్యానుసారం కథలు విని స్వామివారికి గోధుమ పిష్ట నైవేద్యం పెడుతూ ఫల ప్రసాదం సమర్పించి కూడా వ్రతాన్ని చేసుకోవచ్చును. ఏకాదశి పౌర్ణిమ మన ఇంటి అందే మొదటిసారి బ్రాహ్మణుడితో సంకల్పం చెప్పించుకొని 11 వ్రతాలు ఇంట్లోనే ఒక కొబ్బరికాయ ఒక పండైనా సరే నివేదన చేస్తూ 5 కథలు మీరు వింటూ చక్కగా మళ్ళీ 12వ వ్రతాన్ని ఆ స్వామివారికి వైభవంగా చేసుకొని అన్న సంతర్పణ చేసి సత్యానుగ్రహం పొందవచ్చును. సత్యదేవాయ నమః. ఈ యొక్క వ్రతం చేయడం వల్ల సంతానము, వివాహము, మనశ్చింతన, మనోవేదన తొలగిపోయి సమస్త కార్యసిద్ధి కలుగుతుంది. అలాగే సత్యనారాయణ స్వామి వ్రతము ఎలా ఉద్భవించిందంటే మనకు అష్టాదశ పురాణాలు ఉన్నాయి. పురాణాల్లో స్కాంధ పురాణం నుండి ఈ యొక్క వ్రతాన్ని కల్పోక్తంగా భక్తుల శ్రేయస్సు కోసము, అంటే వారి వారి కర్మఫలాల నుండి విముక్తి పొందడానికి మొదటి కథలో వ్రతం ఎలా చేయాలి వ్రత విధానం చెప్తాం. రెండో కథలో ఒక బ్రాహ్మడు తన సకల వేద విద్యలు అభ్యసించి కూడా కడుపేద స్థితిలో ఉన్నప్పుడు అతనికి మోక్షం లభించి వ్రతం చేయడం వల్ల ధనధాన్య ఐశ్వర్యవంతుడైనాడు. అలాగే ఆ వ్రతం చేసినటువంటి బ్రాహ్మణుడు చేసినటువంటి ఒక కట్టెల వ్యాపారి తాను కూడా నేనెందుకు వ్రతం చేయొచ్చు అని వ్రతం చేయడం వల్ల మామూలు కట్టెల వ్యాపారి గంధపు కట్టెల వ్యాపారిగా మహత్యం పొందాడు. అలాగే సంతానహీనుడైనటువంటి రాజుగారు వ్రతం చేస్తూ ఉంటే వైశ్యుడు వ్రతం చేస్తాడని చెప్పి చేరి పక్షంలో కొన్ని కష్టాలు ఎదుర్కొన్నారని మన కథలో చెప్తాం. అలాగే అంటే ఈ వ్రతంలో ఏంటి, రాజు, పేదవాడు, ధనికుడు, బ్రాహ్మడు, జ్ఞాని అందరూ కూడా ఈ వ్రతం చేసుకోవడం వల్ల సత్కార్య సిద్ధి కలుగుతుంది. వారి వారి వృత్తుల్లో వారి వారి వ్యాపకాల్లో ఉన్నతమైనటువంటి శ్రేయస్సు సత్యనారాయణ ద్వారా పొందుతాం. కలౌశ్చండీ వినాయక సత్యదేవ. కలియుగంలో గణపతి పూజ మించిన పూజ లేదు, చండీ హోమాన్ని మించిన హోమం లేదు, సత్యదేవ వ్రతాన్ని మించిన వ్రతము లేదు అని మనకు వేదోక్తి. కనుక అందరూ కూడా వ్రతాన్ని ప్రతి నెల కూడా చేసుకోవచ్చు. శక్త్యానుసారం జరిపించుకొని వీలున్న వాళ్ళు బ్రాహ్మణి పిలిపించి లేదా ఇతరత్ర మీ సంకల్పంతో తీసుకొని కూడా వ్రతాలు జరుపుకోవచ్చు. మన ఆలయంలో కూడా ప్రతి పౌర్ణిమ 100 వ్రతాలు అవుతాయి. మీకు వసతి లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి కూడా మీరు గోత్రనామాలతో వ్రతం జరిపించుకోవచ్చును. ఓం నమో నారాయణాయ.